వాళ్ళు ఉన్నారు ఎంతరండి బీఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నారా ఈ దేశంలో ఈ దేశం ఎలక్షన్ బీఆర్ఎస్ పార్టీకి ఏం పని ఎలక్షన్ ఏం పని అలాగే మరి వాళ్ళని అడుగుతున్నా తెలంగాణలో కూడా వాళ్ళని అడుగుతున్నా చెప్పండి కేటీఆర్ కూడా ఏమన్నాడు మాకు ఆంధ్రలో ఓట్లు ఇస్తే మాకు సీట్లు వచ్చాయని ఆంధ్ర వాళ్ళు ఓట్లు ఇస్తే సీట్లు వచ్చాయని ఈసారి ఆంధ్ర ఎలక్షన్ కూడా అదే నడుతుంది అందరూ అడ్డు పోతారు అని ఇలా ఓడేడా వీళ్ళు పేరు తెలంగాణ రాష్ట్ర సమితి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి కొట్లాడుకొని అందరూ కొట్లాడితే తెలంగాణ ఏర్పడితే ఆయన ఏం మాట్లాడతారండి ఆయన మధ్య మాట్లాడతారా మధ్య లేకుండా మాట్లాడతారా అసలు వీళ్ళ పార్టీకి వీళ్ళు నమ్ముతేంది నమ్మకపోతేంది ఇవాళ ఏదైనా మేనిఫెస్టో ప్రజలకు 140 కోట్ల మంది భారతీయులు మేనిఫెస్టో ఏదైనా సీరియస్ తీసుకుంటారంటే అది కేవలం నరేంద్ర మోడీ మేనిఫెస్టోని సీరియస్ తీసుకుంటారు వేరే ఏ పార్టీ కూడా పట్టించుకోరు 400 సీట్లు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నడిచే ఎన్డీఏ ప్రభుత్వానికి వస్తాయి దాంట్లో ఎటువంటి డౌటు లేదు ఇవాళ ప్రతి ఒక్క భారతీయుడికి ఇది మోస్ట్ లైఫ్ టైంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్నిక ఇది ఇవాళ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఈ మధ్య ఇంప్లిమెంట్ అవ్వడం మొదలైంది ఎన్ఆర్సీ నెక్స్ట్ వస్తుంది అని అమిత్ షా గారు చెప్పిండ్రు యూనిఫామ్ సివిల్ కోడ్ ఈ ఎన్నికల ప్రణాళికలో ప్రముఖంగా ఉన్నది భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రణాళికలో మరోటి 1 నేషన్ 1 ఎలక్షన్ కూడా తీసుకొస్తామని ఎన్నికల ప్రణాళికలో మా బీజేపీ మేనిఫెస్టోలో ఉన్నది కాబట్టి ఇటువంటి మేజర్ చేంజెస్ భారతదేశంలో మంచి కోసం భారతదేశంలో ఉంటున్న భారతీయుల మంచి భవిష్యత్తు కోసం తీసుకొస్తున్న బీజేపీ మేనిఫెస్టో కేవలం